హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ రోజు అండి బెండకాయ వేపుడు చూపిస్తున్నానండి మీకు. చూడండి, ఒకసారి బెండకాయ వేపుడు చూపిస్తున్నాను. ఇదిగోండి, గ్యాస్ వెలిగించుకున్నానండి. దీంట్లో ఏంటంటే ఇంగ్రీడియంట్స్ కావాలో మీకు చూపిస్తున్నానండి. ఇదిగోండి, బెండకాయలండి, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇదిగోండి ఎండు మిరపకాయ, వెల్లుల్లిపాయలు, తాలింపు దినుసులు ఇవ్వండి. ఇదిగోండి పసుపు, ఉప్పు, కారం అండి. ఇదిగోండి ఇంగ్రీడియంట్స్ ఇవన్నమాట. సరేనా ఫ్రెండ్స్, ఇదిగోండి ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇదిగోండి, గ్యాస్ వెలిగించుకున్నానండి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలండి. ఇదిగోండి ఆయిల్ వేసుకున్నాను. ఇదిగోండి తాలింపు దినుసులు అండి. దీంట్లోని ఇదిగోండి వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇదిగోండి తర్వాత ఎండుమిరపకాయ, ఇదిగోండి ఉల్లిపాయ అండి. ఉల్లిపాయ వేయాలి. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ అవ్వాలండి. ఉల్లిపాయలు బ్రౌన్ అవ్వాలండి. అయిన తర్వాత ఇలాగా బాగుంటుందండి. రైస్తో బాగుంటుంది, అన్నిటితో బాగుంటాయి అన్నమాట. చూడండి చేస్తున్నాను. ఇదిగోండి దీని తర్వాత అండి బెండకాయలు అండి. ఇలాగా చిన్నగా కట్ చేసి ఉంచుకోవాలన్నమాట. ఇదిగోండి చిన్నగా ఇలాగ కట్ చేసి ఉంచుకోవాలి. దీంట్లోనండి పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇలాగ వేపాలన్నమాట. బాగా వేగిపోయిన తర్వాత అండి లాస్ట్లోని కారంను కొంచెం ఉప్పు వేస్తానండి. ఉప్పు అండి ముందులో వేస్తే దిగులు వస్తుందండి. అందుకు లాస్ట్లో వేసుకోవాలండి. సాల్ట్ లాస్ట్లో వేసుకోవాలి. ఇదిగోండి 2 మినిట్స్కి ఒకసారి అనమాట వేపుకోవాలి. ఇది తీసి మూత తీసి వేసుకోవాలి. ఇదిగోండి కొంచెం సిమ్ములో కాకుండా కొంచెం తగ్గించి పెట్టుకోవాలన్నమాట. ఇలా 2-3 సార్లు అనమాట తీసి వేపుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వేగిపోయింది అనమాట. ఇదిగోండి ఇది వేగిపోయింది అనమాట. దీంట్లోని ఇప్పుడండి జస్ట్ ఉప్పు వేసుకోవాలండి. ఎంత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. ఇదిగోండి కారం వేసుకోవాలి. ఇంకా కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి.
జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి. జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. తర్వాత నిమ్మ చెక్క అండి ఒకటి పిండుకోవాలి. పెద్దదైతే హాఫ్ అనమాట. పెద్దదైతే హాఫ్, చిన్నదైతే ఒకటి అనమాట. ఇదిగోండి నిమ్మ చెక్క పిండుకోవాలి. ఇవ్వండి ఫ్రెండ్స్, అయిపోయింది అనమాట. ఓకేనా, అయిపోయింది. గ్యాస్ ఆపేసాను. ఇదిగోండి వేడివేడిగా బెండకాయ వేయకూడండి. వేడివేడిగా బెండకాయ వేయకూడదు అనమాట. ఇదిగోండి కొంచెం దీని మీద అండి చూసారా ఫ్రెండ్స్, కొత్తిమీర అనమాట వేసుకోవాలి. మీకు టేస్ట్ చేసి చూపిస్తానండి. సరే ఫ్రెండ్స్, ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెం టేస్ట్ చేసి మీకు చూపిస్తున్నాను. వేడివేడిగా బెండకాయ వేపుడండి చాలా బాగుంటుంది. సాంబార్తోని పప్పుతోని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరొక వీడియోలో కలుద్దాం. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.